హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఎంటాంగ్ వచ్చిందని చెప్పేసి వీళ్ళందరూ ఎంటాంగ్‌తో మాట్లాడుతూ ఉంటారు కదా! అప్పుడే మన జియాన్ లోపలికొస్తుందనమాట. షెంగ్ తోటి అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి మర్యాదగా ఇది సైన్ చెయ్యి. ఇది సైన్ చేయకపోతే నేను మాత్రం ఇక్కడ నుండి కదలను అన్నట్టు చెప్తుంది. అయితే కదలవా ఇక్కడ నుండి అంటే కదిలే ప్రసక్తే లేదు అన్నట్టు చెప్తుందనమాట. పక్కన ఎంటాంగ్ ఎందుకు అంత హార్ష్‌గా మాట్లాడుతూ అమ్మాయిలతోటి ఎంటాంగ్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది జియాన్‌కి. నా పేరు ఎంటాంగ్. అలాగే నేను ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కి ఇంతకుముందు మేమందరం క్లాస్‌మేట్సే. ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చాను నేను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సో, నా పేరు జియాన్ డాన్ అని చెప్పేసి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుందనమాట జియాన్. అంటే పూల్‌లో నుండి వాటర్‌లో నుండి షంగ్‌ని కాపాడింది నువ్వేనా రూమర్స్‌లో అంటే అవునన్నట్టు చెప్తుందనమాట. ఎంటాంగ్ నువ్వు ఆ ఫోటోస్‌లో కన్నా రియల్‌గానే క్యూట్‌గా ఉన్నావన్నట్టు చెప్తుంది. సరే పద ఇక్కడెందుకు మాట్లాడుకోవడం, లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అందరం అని చెప్పేసి అందరూ లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్తారు. నీకోసం నేను గిఫ్ట్స్ తీసుకొచ్చానని చెప్పేసి ఫస్ట్ షంగ్ గిఫ్ట్ ఇస్తుందనమాట. నీకు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే ఇష్టం కదా! అందుకే ఈ పజిల్ తీసుకొచ్చానని చెప్పేసి తర్వాత మంకీకి ఇస్తుంది. అలాగే చీక్ కూడా ఇస్తుందనమాట. షంగ్ ఇంకా మన జియాన్ ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు ఆ పజిల్ తోటి. ఎంటాంగ్ జియాన్ తోటి సారీ నువ్వు లాస్ట్ మినిట్‌లో మీట్ అయ్యావు కదా! నీకోసం నేనేం గిఫ్ట్ తీసుకురాలేదంటే, ఇట్స్ ఓకే నేనేం అనుకోను అన్నట్టు తను చెప్తుంది. నా దగ్గర ఒక హెయిర్ క్లిప్ ఉంది. నీ బ్యాంగ్స్ అన్నీ క్లమ్జీగా ఉన్నాయి. ఆ హెయిర్ క్లిప్ నీకు కొత్తది గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పేసి ఆ హెయిర్ క్లిప్ తీసి తనకి పెడుతుందనమాట. అలా పెట్టగానే మంకీ చాలా బాగుంది నీకు అన్నట్టు చెప్తాడు. సో, ఇది నీకే అన్నట్టు చెప్తుంది. ఇంతలో షంగ్ నీకు మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో క్లబ్‌లో నీకు టైం అవుతుంది కదా! ఎన్రోల్ అయ్యావా మారంటే లేదు లేదు టైం అవుతుంది ఇక నేను వెళ్ళాలని చెప్పేసి బాయ్ అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. జియాన్ ఏం చేస్తుందంటే ఆ గిఫ్ట్ యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి వెంటనే ఎంటాంగ్‌ని ఫాలో అయ్యి ఎంటాంగ్‌ని ఆపేసి ఇలా చెప్తుందనమాట. నీకు నాకు పెద్ద పరిచయం లేదు. సో, నీ దగ్గర నుండి గిఫ్ట్ యాక్సెప్ట్ చేయడం నాకెందుకో నచ్చట్లేదు. ఏమనుకోకు ప్లీజ్ ఇది నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి ఆ క్లిప్‌ని ఇచ్చేసి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే ఎంటాంగ్ ఏం చేస్తుందంటే ఆ క్లిప్‌ని డస్ట్‌బిన్‌లో పడేస్తుందనమాట. డస్ట్‌బిన్‌లో పడేసి వెళ్ళిపోతుంది. తినిక పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ కఫే దగ్గరికి వెళ్తే అప్పుడే అక్కడికి షంగ్ బయటకొస్తూ ఉంటాడు. షంగ్‌ని ఆపి ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో సైన్ పెట్టొచ్చు కదా! అంటే ఎందుకు పెట్టాలి? అసలు నువ్వు క్వాలిఫై అవుతావా? క్లైంబింగ్ జిమ్ అసలు నీకు చేయడం వచ్చా ముందు? ఎలా చేయాలో ఏం తెలియకుండా ఆ సైన్ పెట్టమంటే ఎలా పెడతావంటే, "అసలు ఇదంతా కాదు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియాలి. క్రెడిట్స్ కోసమే కదా! స్కాలర్‌షిప్ కోసమే కదా!" అంటే, అయితే ఏంటి ఇప్పుడు? ఇప్పుడేంటి నేను క్వాలిఫై కాదంటావా? మరి క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు అదే చేస్తానన్నట్టు చెప్తుంది. నాతో రా అని చెప్పేసి ఆ క్లైంబింగ్ జిమ్ దగ్గరికి తీసుకువెళ్ళి, "ఒకసారి క్లైంబ్ చేసి చూయించు నాకు పైకెక్కి" అన్నట్టు అడుగుతాడు. తనకు ఆ బెల్ట్ పెట్టుకోవడం కూడా చేత కాదనమాట. "చూసావా బెల్ట్ పెట్టుకోవడమే రాలేదు నీకు. మళ్ళీ ఏమో ఇదంతా మేనేజ్ చేస్తా అంటున్నావు. మళ్ళీ కొత్తగా నీ కోసం ఓపెన్ చేయాలా ఇదంతా అవసరమా నీకు చెప్పు. ఇక నేను వెళ్తున్నానంటే ఇదంతా నేను నేర్చుకొని నీకు చూపిస్తాను. కన్ఫర్మ్‌గా ప్రూవ్ చేస్తానన్నట్టు చెప్తుంది. సో, రూమ్‌కి వెళ్ళిపోయి ఇక అదంతా నేర్చుకుంటూ ఉంటుందనమాట. ఆన్‌లైన్‌లో ట్యుటోరియల్స్ అన్నీ చూసి. తన ఫ్రెండ్ మీఫెన్ హెల్ప్ తోటి సో, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన షంగ్ చూస్తూ ఉంటాడనమాట. సో, అప్పుడే ఎంటాంగ్ కూడా వచ్చి షంగ్ తనని చూస్తూ ఉంటే షంగ్‌ని చూస్తూ ఉంటుంది తిను. తను పైకెక్కి అప్పుడు సడెన్‌గా కింద పడిపోతుంది. బెల్ట్ ఉంటుంది కాబట్టి. సో, ఏం కాదనమాట. షంగ్ తనని కాపాడదామని వెళ్తూ ఉంటే ఇంతలో ఎంటాంగ్ మీ క్లబ్‌లో మీ మెంబర్స్‌ని నాకు పరిచయం చేస్తా అన్నావు కదా! అన్నట్టంటే షంగ్ ఓహ్! అవును కదా! సరే పద వెళ్దాం అని చెప్పేసి కిందకి వెళ్ళి స్విమ్మింగ్ క్లబ్‌లో ఎంటాంగ్‌ని అందరికీ పరిచయం చేస్తాడనమాట. ఎంటాంగ్ తనని తను ఇంట్రడ్యూస్ చేసుకొని, "ఈ క్లబ్‌లో నేను న్యూగా జాయిన్ అవ్వబోతున్నాను. మీ అందరి కోసం స్నాక్స్ కూడా తీసుకొచ్చాను" అన్నట్టు చెప్తుందనమాట. ఇంతలో అక్కడికి మన జియాన్ వచ్చేసి షంగ్ తోటి, "నేను రెడీగా ఉన్నాను కాంపిటీషన్‌కి. నేను పైకి గనక ఎక్కి చూయిస్తే ఆ క్లబ్ నాకిస్తా, సైన్ చేస్తా అన్నావు కదా!" అన్నట్టు, "పద మరి చూపిస్తా" అన్నట్టు రమ్మని చెప్తుందనమాట. సో, వెంటనే ఎంటాంగ్ ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ క్లబ్ మెంబర్స్ కూడా అందరూ చూద్దామని చెప్పేసి షంగ్‌ని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తారనమాట క్లైంబింగ్ జిమ్‌కి. మంకీ వచ్చేసి అందరికీ చెప్తాడు. యాక్చువల్లీ తను క్లైంబింగ్ జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. సో, అప్లికేషన్ ఫార్మ్‌లో సైన్ చేయాలంటే షంగ్ ఈ కండిషన్ పెట్టాడు. పై వరకు ఎక్కాలని చెప్పేసి. అందుకే తను ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఇదంతా చేస్తుంది అన్నట్టు చెప్తాడనమాట. సూపర్ అసల జియాన్ అన్నట్టు కూడా అంటాడు. తను ఎక్కడం స్టార్ట్ చేసిందనమాట. తను ఎక్కుతూ ఉంటే అందరూ తనని అలానే చూస్తూ ఉంటారు. ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కమాన్ కమాన్ అని చెప్పేసి. మధ్యలో తను పడిపోతుందనమాట. అయినా కూడా తను గట్టిగా నిలబడి పైకి వెళ్ళి ఫైనల్లీ ఆ లాస్ట్ పాయింట్‌కి తను రీచ్ అవుతుంది. అందరైతే చాలా క్లాప్స్ కొడతారు. ఆ సంతోషంలో అనుకోకుండా తను వెంటనే అది వదిలేస్తుంది. స్కిప్ అయిపోయి సడెన్‌గా కింద పడిపోతూ ఉంటే షంగ్ తనని కాపాడదామని చెప్పేసి ముందుకు వెళ్తాడు. బట్ తను రివర్స్‌లో రావడం వల్ల అనుకోకుండా ఇద్దరు లిప్ కిస్ చేసుకుంటారనమాట.
అందరూ ఇంక అది చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఫోటోస్ ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటారు ఇంటర్నెట్‌లో పెట్టడానికి. శంఖ్ ఇక వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. అదేంటి ఇలా చేశానని చెప్పేసి, ఇలా జరిగిందని చెప్పి. ఇంతలో మన ఎంటాంగ్ వచ్చేసి మన క్లబ్ మీటింగ్ ఉంది కదా! వెళ్దాం పదా అని చెప్పేసి శంఖ్‌ని తీసుకెళ్ళిపోతుంది. తినిక రూమ్‌కి వెళ్ళగానే తన ఫ్రెండ్ మీఫెన్ వచ్చేసి క్వెషన్స్ అడుగుతూ ఉంటుందనమాట. ఏంటి ఫస్ట్ టైమ్ అనుకుంటా లిప్ కిస్ ఎలా అనిపించిందని చెప్పేసి, ఏంటి నువ్వు ఇంక దాని గురించి మాట్లాడుకో అదేం కావాలని కదా అనుకోకుండా జరిగింది అంటే, ఇంటర్నెట్‌లో అదే ట్రెండింగ్ అవుతుంది. అందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, నువ్వు షంగా లేకపోతే షంగ్ ఎంటాంగ్ ఎవరి పేరు బావుందని చెప్పేసి ఓటింగ్ కూడా పెడుతున్నారు. ఓటింగ్ పోల్స్ అన్నట్టు మాట్లాడుతుంది. నేను మాత్రం నీకు ఇంకా షంకే ఓటేసాలే. ఏం కంగారు పడకు. నీ ఫోన్ కూడా ఇవ్వు. నీ ఫోన్‌లో కూడా ఏస్తానంటే, వద్దొద్దు నా ఫోన్ తీసుకోకు అని చెప్పేసి తన ఫోన్ తను తీసేసుకుంటుందనమాట. ఇంకో పక్క ఎంటాంగ్‌ని మన షీ వచ్చేసి, "ఈ రూమర్స్ అంతా నువ్వు మళ్ళీ ఫీల్ అవుతున్నావేమో అవేం పట్టించుకోకంటే, ఇట్స్ ఓకే నేను పట్టించుకోను" అన్నట్టు తనంటుంది. బట్ మనసులో తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఫోన్ తీసుకొని ఓటింగ్ చూస్తే తనకి ఇంకా షంక్ పేరుకే ఎక్కువ ఓట్స్ ఉంటాయనమాట. అది చూసి తను మురిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి మన జియాన్ ఏం చేస్తుందంటే, తన అప్లికేషన్ ఫామ్‌లో షంగ్ నుండి సైన్ తీసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్తుంది. తను కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతుంది. ప్రీవియస్ డే అలా జరిగింది కాబట్టి. సరే అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని అప్లికేషన్ ఫామ్ ఇస్తే షంగ్ వెంటనే సైన్ చేస్తాడు. ఫైల్ ఇచ్చేప్పుడు తనకి ఇవ్వకుండా ఇలా చెప్తాడనమాట. ముందే చెప్తున్నాను ఏదైనా సరే క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ 5 మెంబర్స్ కూడా ఉండకపోతే అది తీసేస్తాం కొన్ని డేస్‌లోనే అన్నట్టు చెప్తే, అది నేను చూసుకుంటానులే ఫైల్ ఇవ్వు అని చెప్పేసి దాన్ని తీసుకొని హ్యాపీగా తన రూమ్‌కి వెళ్తుందనమాట. రూమ్‌కి వెళ్ళగానే మీఫన్‌కి షేర్ చేద్దామంటే మీఫన్ ఏం చేస్తూ ఉంటుందంటే, తను కొంచెం ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేసే ఏవో కార్డ్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటుంది కదా! జాతకాల టైప్ ఇలాగా ఆస్ట్రాలజీ. తిను రాగానే తినను కూర్చోమని చెప్పేసి ఒక కార్డ్ తీయమని చెప్తుంది. సో, కార్డ్ తీయగానే ఆ కార్డ్ చూసి, "నువ్వు నీ స్ట్రెంత్ తోటి ఏదైనా సాధించగలవు ఈ కార్డ్ అలా చెప్తుంది. అలాగే ఈ స్ట్రెంత్ కూడా నీకు లవ్ వల్లే వస్తుంది. త్వరలోనే లవ్‌లో కూడా పడబోతున్నావు" అని చెప్పేసి, "నీ ఫ్యూచర్ చాలా బావుంది. నీ సక్సెస్ కనిపిస్తుంది. అలాగే నీ లవ్ లైఫ్ కూడా బావుంది" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. "అదంతా పక్కన పెట్టేసేయి. నేను చెప్పేది విను. అప్లికేషన్ ఫామ్‌లో షంగ్ సైన్ చేశాడంటే" "అవునా! సూపర్ అసలా. నేనే ట్రీట్ ఇస్తున్నాను. మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం ఏదన్నా తినడానికంటే" "లేదు లేదు ఫస్ట్ నేను పోస్టర్స్ చేయాలి. న్యూ క్లబ్‌కి" అని చెప్పేసి తను కూర్చొని ఫైనల్లీ పోస్టర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుందనమాట. చేసి నెక్స్ట్ డే వచ్చేసి అందరికి అక్కడ మార్కెటింగ్ చేయాలి కాబట్టి క్లబ్‌లో జాయిన్ అవ్వమని చెప్పి అక్కడ నించొని అందరికీ ఇస్తూ ఉంటుంది. ఎవరు పట్టించుకోరనమాట. అప్పుడే అటువైపు ఎంటాంగ్ ఇంకా షంగ్ కూడా వస్తూ ఉంటారు. ఎంటాంగ్ అంటుంది తను న్యూ క్లబ్‌కి జాయిన్ అవ్వమని చెప్పి అడుగుతున్నట్టుందంటే, అవునని చెప్పేసి వీళ్ళిద్దరు తన దగ్గరికి వెళ్ళిపోయి, తిను వాళ్ళిద్దరికి కూడా ఇస్తూ ఉంటుందనమాట. షంగ్ వచ్చేసి ఇలా అంటాడు, "దీనికి ఎవరైనా అసలు క్లబ్‌లో జాయిన్ అవుతారా? ఇది చాలా ఓల్డ్ టెక్నిక్" అన్నట్టు అంటాడు. "నువ్వు నోరు మూసుకో" అన్నట్టు అంటే ఎంటాంగ్, "మీ ఇద్దరు గొడవ పడకండి. షంగ్ కావాలని అలా అనలేదు. తను మంచోడే" అన్నట్టు ఎంటాంగ్ చెప్తూ ఉంటుంది. ఎంటాంగ్ మనం లంచ్‌కి వెళ్దామా అంటే, "లేదు నాకు టైం లేదని" చెప్పేసి షంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. తను వెళ్ళగానే మన జియాన్ వచ్చేసి ఎంటాంగ్‌కి కూడా అది ఇస్తుంది ఆ పాంప్లెట్. తనకి అక్కడి నుండి క్లైంబింగ్ జిమ్‌కి వెళ్దాం అని చెప్పేసి వస్తూ ఉంటే, పూల్ దగ్గరకొచ్చినప్పుడు మన మంకీ వచ్చేసి తనని అడుగుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే తనేం పట్టించుకోకుండా పైకి వెళ్తుందనమాట. అప్పుడే అక్కడికి శంఖ్ కూడా వస్తే ఏమైందంటే, "ఏముంది రిక్రూట్‌మెంట్ చేయాలనుకుంది కదా! ఎవరు జాయిన్ అవ్వట్లేదు. అందుకే పాపం బాధగా ఉన్నట్టుంది. తను ఆన్‌లైన్ మార్కెటింగ్ చేస్తే బావుంటుంది. ఎక్కువ మందికి రీచ్ వస్తుంది కదా!" అన్నట్టు తను మంకీతో చెప్తాడనమాట. "ఇదే వెళ్లి తనతో చెప్పని" చెప్పి. మంకీ శంఖ్ చెప్పింది జియాన్‌కి చెప్పడానికి తన దగ్గరికి వెళ్తాడు. "ఏంటి బాధగా ఉన్నావంటే, 2 డేస్ అయింది ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. ఏం చేయమంటావు అర్థం కావట్లేదంటే, "నువ్వు ఆన్‌లైన్ ఎందుకు ట్రై చేయకూడదు? ఈ మధ్య ఆన్‌లైన్‌లో కదా అందరూ ట్రెండ్ అవుతుంది. అందరూ ఆన్‌లైన్‌లోనే చూస్తున్నారు. ఎదురుగా ఏమి ఇచ్చినా కూడా పట్టించుకోకుండా" అన్నట్టు తను చెప్తాడు. "అవును కదా! నైస్ ఐడియా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నాకు హెల్ప్ చేస్తావంటే" "తప్పకుండా" అన్నట్టు మంకీ చెప్తాడనమాట. మంకీ ఏం చేస్తాడంటే పూల్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ స్విమ్మింగ్ క్లబ్‌లో అందరినీ ఈరోజు ప్రాక్టీస్ లేదు మిమ్మల్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అందరినీ క్లైంబింగ్ జిమ్‌కి తీసుకెళ్తాడనమాట. ఎందుకంటే అక్కడ ఏం చేస్తాడంటే వీళ్ళు ఆన్‌లైన్ అని చెప్పేసి ఇంటర్నెట్‌లో పెడదామని చెప్పి అనుకున్నారు కదా! సో, ఒకరు పైకి క్లైంబ్ చేస్తూ ఉన్నప్పుడు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తే అప్పుడన్నా క్లబ్‌లో జాయిన్ అవుతారేమో అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళందరికీ అవేర్‌నెస్ ఇస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ క్లబ్ వాళ్ళందరికీ. సో, మీకు ఇంకొక ప్లస్ కూడా ఉంది. ఆ పైన పాయింట్ ఉంది కదా! అక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. ఎవరైతే అంత పైకి వెళ్తారో కన్ఫర్మ్‌గా వాళ్ళకి ఆ గిఫ్ట్ బాక్స్ సొంతమవుతుంది అన్నట్టు తను చెప్తుంది వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అప్పుడే మన షంగి ఇంకా ఎంటాంగ్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళ బ్యాక్ సైడ్ నుండి చూస్తూ ఉంటారనమాట. సో, షంగి ఏమనుకుంటాడంటే, దీనికి మార్కెటింగ్ చేత కాకపోయినా మాటలు చెప్పడం మాత్రం బానే వచ్చనుకుంటా అన్నట్టు అనుకుంటాడు మనసులో పాపం. సో, అన్నీ చెప్పిన తర్వాత మరి ఎవరు రెడీగా ఉన్నారు క్లైంబ్ చేయడానికంటే అందరూ హైట్స్ అంటే భయం అన్నట్టు చెప్తూ ఉంటారు. సో, మంకీయే తనకి
మంచిగా హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను క్లైంబ్ చేస్తానని చెప్పి మంకీయే స్టార్ట్ చేస్తాడు. బట్ సర్టెన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకి హైట్స్ అంటే భయమనమాట మంకీకి కూడా. ఏదో తనకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒప్పుకుంటాడు. తను భయపడుతూ ఉంటాడు ఇక కిందకి చూస్తూ. సో, వెంటనే జియాన్ ఏం చేస్తుందంటే వెనక్కి రా పర్లేదు అన్నట్టు చెప్తూ ఉంటే ఇంతలో షంగ్ అది చూసి మంకీకి హైట్స్ అంటే భయం నేను వెళ్ళి హెల్ప్ చేయాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ తను కూడా బెల్ట్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి మంకీని పట్టుకొని సేఫ్‌గా కిందకి తీసుకొస్తాడు. కిందకి రాగానే మంకీ ఏం చేస్తాడంటే జియాని పక్కకు తీసుకువెళ్ళి నేను షంగ్‌ని పక్కకు తీసుకువెళ్ళి నేను జియాన్‌కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకేమో హైట్స్ అంటే భయం ఇలా మధ్యలోనే ఆగిపోయింది. ఈ వీడియో కనుక ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే కన్ఫర్మ్‌గా ఎవరు జాయిన్ అవ్వరు. నువ్వే తనకి హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే నీదే కదా ఈ ఐడియా కూడా ఆన్‌లైన్‌లో పెట్టమని చెప్పి సో, తనకి నువ్వే హెల్ప్ చేయాలన్నట్టు అడుగుతాడనమాట. సర్లే అని చెప్పేసి తిను ఒప్పుకుంటాడు షంగ్ ఇక. వెంటనే తినేం చేస్తాడంటే జియాన్ దగ్గరకొచ్చేసి మంకీ నేను నీకు హెల్ప్ చేయకపోవచ్చు. బట్ నా ప్లేస్‌లో ఇంకొకరిని పెట్టాను అన్నట్టు షంగ్‌ని చూయిస్తాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.